వేల కోట్ల రుణాలు తీసుకుని బ్యాంకులను ముంచేశాయనే ఆరోపణలతో సురానా గ్రూప్ కంపెనీలపై ఈడీ అధికారులు సోదాలు చేశారు. ఈ కంపెనీలకు చెందినటువంటి మరో 2 రియల్ ఎస్టేట్ సంస్థల బండారాన్ని ఈడీ అధికారులు బట్టబయలు చేశారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో 2 రోజుల క్రితం నిర్వహించిన సోదాల్లో 100 కోట్ల నల్లధనం చలామణికి సంబంధించినటువంటి ఆధారాలు లభించినట్లు అధికారులు తెలిపారు. సురానా గ్రూప్కు చెందిన భాగ్యనగర్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చైర్మన్ నరేంద్ర సురానా, అనుబంధ సంస్థ అయినటువంటి సాయి సూర్య డెవలపర్స్ యజమాని సతీష్ చంద్ర గుప్తా పక్కా పథకం ప్రకారం పలువురిని మోసం చేసినట్లు ఈడీ విచారణలో గుర్తించారు. సొంతింటి కోసం బయానాలు ఇచ్చినటువంటి పలువురిని వంచినట్లు తేల్చారు. ఈ 2 కంపెనీల ద్వారా అనధికార లేఅవుట్లలో ప్లాట్లు అమ్మారని, అది కూడా ఒకే ఫ్లాట్ను బై నంబర్ల ద్వారా కూడా పలువురికి రిజిస్ట్రేషన్లు చేశారని, సరైన అగ్రిమెంట్లు లేకుండా నగదు రూపంలో డబ్బు తీసుకున్నారని విచారణలో గుర్తించారు. ఇలా 100 కోట్లకు పైగా నల్లధనాన్ని సేకరించి ఆ డబ్బును వివిధ మార్గాల ద్వారా దారి మళ్లించారని ఈడీ అధికారులు పేర్కొన్నారు. ఈ 2 కంపెనీలపై హైదరాబాద్లోని వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైన నేపథ్యంలో తాము ఈసీఎన్ఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. 2 రోజుల పాటు జరిగినటువంటి సోదాల్లో 74,50,000 రూపాయల నగదు, 100 కోట్ల నల్లధనానికి సంబంధించినటువంటి లెక్కలు గుర్తించామని తెలిపారు. దీనిపై మన డీటెయిల్స్ మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ చందు. ముఖ్యంగా వేల కోట్ల రుణాలు తీసుకుని బ్యాంకులను ముంచేసిన ఆరోపణలతో సురానా గ్రూప్ కంపెనీలపై ఈడీ అధికారులు గతంలో సోదాలైతే చేశారు. ఈ కంపెనీలకు చెందిన మరో 2 రియల్ ఎస్టేట్ సంస్థలని బండారాన్ని కూడా ఈడీ అధికారులు బట్టబయలు చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లోని 2 రోజుల క్రితం నిర్వహించిన సోదాల్లో 100 కోట్ల నల్లధనం చలామణికి సంబంధించి ఆధారాలు లభించినట్లు అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా సురానా గ్రూప్ కు చెందిన భాగ్యనగర్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చైర్మన్ నరేంద్ర సురానా, అలాగే అనుబంధ సంస్థ సాయి సూర్య డెవలపర్స్ యజమాని సతీష్ చంద్ర గుప్తా, వీళ్ళిద్దరూ కూడా పక్కా పథకం ప్రకారం పలువురిని మోసం చేసినట్లు ఈడీ అధికారులు విచారణలో వెల్లడించారు. ముఖ్యంగా సొంతింటి కోసం జనాలు ఇచ్చిన ఏదైతే ఈ అమౌంట్లన్నీ కూడా వాళ్ళు తీసుకుని వాళ్ళు ఉంచేసినట్లయితే మనం చెప్పొచ్చు. ఈ 2 కంపెనీల ద్వారా అనధికారిక లేఅవుట్ ప్లాట్లు అమ్మారని, అది కూడా ఒకే ప్లాట్ ను బై నంబర్ల ద్వారా పలువురికి రిజిస్ట్రేషన్ చేశారని, సరైన అగ్రిమెంట్ లేకుండా నగదు రూపంలో డబ్బు తీసుకున్నారని విచారణలో గుర్తించారు. ఇలా 100 కోట్లకు పైగా నల్లధనాన్ని సేకరించి ఆ డబ్బును వివిధ మార్గాల ద్వారా ఏదైతే విదేశాలకు మళ్లించినట్లు కూడా ఈడీ అధికారులు అయితే పేర్కొన్నారు. ఈ 2 కంపెనీలపై హైదరాబాద్ లో వివిధ పోలీస్ స్టేషన్ లో కేసులు కూడా నమోదైన నేపథ్యంలో తాము ఏదైతే ఈసీఐఆర్ నమోదు చేసామంటూ కూడా ఇటు ఈడీ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. 2 రోజుల పాటు జరిగిన సోదాల్లో 74.50 లక్షల నగదు, 100 కోట్ల నల్లధనానికి సంబంధించిన లెక్కలు గుర్తించామంటూ కూడా ఇప్పటికే చెప్తున్నారు. ఈ సురానా సంస్థలపై ఈడీ సోదాల్లో కూడా అనేక విషయాలు అయితే బయటకు వస్తున్నాయని చెప్పొచ్చు. ఈ రుణాలు తీసుకొని బ్యాంకులు మోసాలు చేశారనే ఆరోపణలే కాకుండా ఇటు ఒకే ఫ్లాట్ ను 4-5 కమ్మి వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్లు తీసుకుని వాళ్ళని కూడా ముంచేసినట్లు తెలుస్తుంది. స్థిరాస్తి లావాదేవీలను సుమారు 100 కోట్ల నల్లధనం కూడా దొరికినట్లు తెలుస్తుంది. ఒకే ఫ్లాట్ ను పలువురికి అమ్మేసి వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్లు తీసుకున్నట్లు కూడా ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. సరైన అగ్రిమెంట్లు లేకుండానే వీళ్ళకి ఏదైతే రిజిస్ట్రేషన్ చేయడం, వాళ్ళ దగ్గర నుంచి అడ్వాన్సులు తీసుకోవడం, అలాగే బై నంబర్లు పెట్టి వాళ్ళ దగ్గర నుంచి ఫ్లాట్స్ ఒకరి నుంచి మరొకరికి అమ్మడం, ఒకరి నుంచి 4 అమ్మడం లాంటివి చేసినట్లు తెలుసు. ఈ నేపథ్యంలో పలు పోలీస్ స్టేషన్లు హైదరాబాద్ లో ఈ కంపెనీస్ పై కేసులు నమోదవడంతో కూడా ఇటు ఈసీఆర్ నమోదు చేసిన తర్వాత, ఈడీ రైడ్ జరిగిన తర్వాత ఈ సురానా గ్రూప్స్ సంబంధించి సాయి సూర్య డెవలపర్ సంబంధించి మొత్తం ఈ విషయం మొత్తం బయటకు వచ్చినట్లయితే చెప్పొచ్చు చంద్ర. రైట్ కుమార్, థ్యాంక్ యూ.